everyone. In this video, I am going to solve a problem from complex numbers. So the question is, if n is a positive integer, then prove that 1 plus I whole power n plus 1 minus I whole power n equal to root 2 power n plus 2 cos n pi by 4. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది n ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్ అయితే మనం ఈ ఈక్వేషన్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ని తీసుకుందాం. ఏంటది? 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ తీసుకుందాం. దీనికి ఇప్పుడు పోలార్ ఫామ్ ఉంటుంది. కాంప్లెక్స్ నెంబర్కి పోలార్ ఫామ్. ఇందాక ఇన్ ద ప్రీవియస్ వీడియో, అంటే ఇంతకు ముందర తీసిన వీడియోలో నేను ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ చెప్పాను. అదేంటంటే పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, మోడ్ జెడ్ పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? మోడ్ జెడ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇది పోలార్ ఫామ్, యాక్చువల్ పోలార్ ఫామ్. ఇక్కడ ఇంకోటి ఏం కావాలంటే మనకి మోడ్ జెడ్ ఎలా ఫైండ్ చేస్తాం? మోడ్ జెడ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ స్క్వేర్. అర్థమైందా? సో ఇవి రెండు యూజ్ చేస్తాం మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ. ఓకేనా? సో ఫస్ట్ దీనికి పోలార్ ఫామ్ రాసుకుందాం. దట్ ఈస్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్కి పోలార్ ఫామ్ రాసుకుందాం. ఎలా రాసుకుంటాం? మోడ్ 1 ప్లస్ ఐ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, సో దట్ ఈక్వల్ టు మోడ్ ఫార్ములా ఏంటనుకున్నాం ఇక్కడ? రియల్ పార్ట్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ జెడ్ స్క్వేర్. అంటే రూట్ ఆఫ్, ఇక్కడ రియల్ పార్ట్ 1, ఇమాజినరీ పార్ట్ కోఎఫిషియంట్ కూడా 1. సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎంత వస్తుంది? రూట్ 2 ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనుకుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఏం కావాలమ్మా? యాంగిల్, దట్ ఈస్ థీటా. థీటా వాల్యూ కావాలి. ఇక్కడ మనకి థీటా అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ మనం తీసుకోవాలి. బట్ what we know about this theta? Tan theta is equals to angle. How to find? Using tan theta. యాంగిల్ ఎలా కనుక్కుంటారంటే tan theta ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. సో tan theta అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ బై రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఇది ఇంకో ఫార్ములా మనం యూజ్ చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇదేంటి ఎక్స్ప్రెషను? 1 ప్లస్ ఐ కదా. ఓకే, 1 ప్లస్ ఐకి యాంగిల్ ఫైండ్ చేయాలి. థీటా ఈక్వల్ టు వాట్? సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఈ నెంబర్కి ఇమాజినరీ పార్ట్ ఏంటి? 1 బై రియల్ పార్ట్. రియల్ పార్ట్ ఏంటి? 1. సో మోడ్ 1/1 ఏమొస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? అంటే దట్ ఇంప్లైస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 వస్తే థీటా వాల్యూ ఎంత? టాన్ ఎప్పుడు 1 వస్తుంది? టాన్లో π/4 అన్నమాట. ఓకే, నౌ దిస్ ఈజ్ ద థీటా వాల్యూ వీ గాట్. సబ్స్టిట్యూట్ దట్ హియర్. అంటే మనకి థీటా వాల్యూ π/4 వచ్చింది కదా. ఈ ఈక్వేషన్లో థీటా ఎక్కడ ఉంటే అక్కడ π/4 వేసుకోవాలి. సో కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. ఓకే, ఇది ఒకదాని పోలార్ ఫామ్. అంటే 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ది మాత్రమే. ఇంకా మనం 1 మైనస్ ఐ పవర్, ఇక్కడ ఎన్ పెట్టాలి కదా. ఎన్ ఉంది క్వశ్చన్లో, ఎన్ ఉంది.
సో దీని అంతటికి n, ఇది 1+i⁴n కి పోలార్ ఫామ్. ఇప్పుడు మనం 1-i⁴n కి పోలార్ ఫామ్. సేమ్ ఇదే ప్రాసెస్, బట్ ఇన్ ద మిడిల్ యూ విల్ గెట్ నెగిటివ్ సైన్. అంటే ప్రాసెస్ అంతా ఇలానే వస్తుంది కానీ మధ్యలో నీకు మైనస్ వస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు mod 1 - i ఇంటూ cos theta ప్లస్ i sin theta హోల్ పవర్ n. అంటే అది ఈక్వల్స్ టు అగైన్ ఏమొస్తుంది ఇక్కడ 1² ప్లస్ 1² ఇంటూ cos theta ప్లస్ i sin theta హోల్ పవర్ n విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ అగైన్ √2 వస్తుంది. √2 ఇంటూ మనకు ఆల్రెడీ ఇక్కడ తీటా ఎంత వచ్చింది, ఇక్కడ తీటా ఎంత వచ్చింది మనకి π/4 వచ్చింది. ఇదే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ప్రాసెస్ అంతా సేమ్ కాబట్టి. బట్ లెట్ us do once again. √2 cos theta ప్లస్ i sin theta హోల్ పవర్ n. ఇక్కడ tan theta ఈక్వల్ టు ఏమొస్తుంది, tan theta ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ రియల్ పార్ట్ ఫస్ట్ ఇమాజినరీ పార్ట్ కదా, ఇమాజినరీ పార్ట్ కోఎఫిషియంట్ ఏంటి -1. -1 బై రియల్ పార్ట్ కోఎఫిషియంట్ ఈజ్ 1. ఓకే, సో mod 1 - 1 ఈక్వల్స్ టు mod -1. వాట్ ఈస్ ద mod -1 అంటే మనకేమొస్తుంది, ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. మోడ్లో మాడ్యులస్లో నెగిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివ్ నెంబర్ ఉన్నా మనకి ఆన్సర్ పాజిటివ్ నెంబరే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అగైన్ తీటా ఈక్వల్ టు ఏంటి π/4. ఓకే, మళ్ళీ అదే సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. సో √2 ఇంటూ cos theta ప్లస్ సారీ here minus. ఓకే, cos theta minus i sin theta హోల్ పవర్ n అనమాట. తీటా ప్లస్ ఏం రాసుకోవాలి, π/4 రాసుకోవాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 పవర్ n ఇంటూ cos π/4 మైనస్ i sin π/4 హోల్ పవర్ n ఈక్వల్స్ టు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా మా? దిస్ ఫుల్ ప్రాసెస్ ఐఎమ్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫర్ యువర్ అండర్స్టాండబిలిటీ. అంటే నేను ప్రతి చిన్న స్టెప్ ఎందుకు వేస్తున్నానంటే మీకు అర్థం కావాలి. ఈ ప్రాబ్లం అంతా ఒకసారి చూసాక మీకు అర్థమైనప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగ మాడ్యులస్ అని ఇలా రూట్ అని అవన్నీ వేసుకోకలేకుండా డైరెక్ట్గా ఈ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గుతాయి అండ్ టైం కన్సంప్షన్ తగ్గుతుంది. ఓకే ఓకే, మనకి ఏమొచ్చింది ఇప్పుడు 1+i హోల్ పవర్ n ప్లస్ 1 - i హోల్ పవర్ n ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి √2 పవర్ n ఇంటూ cos π/4 ప్లస్ i sin π/4 హోల్ పవర్ n ప్లస్ √2 పవర్ n ఇంటూ cos π/4 మైనస్ i sin π/4 హోల్ పవర్ n. ఓకే, సో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, ఇన్ ద ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అదేంటంటే cos theta ప్లస్ i sin theta హోల్ పవర్ n ఈక్వల్ టు cos n theta ప్లస్ i sin n theta.
ఓకే, ఇది ఈ రెండిట్లకి అప్లై చేస్తాం అన్నమాట. ఏమొస్తుంది మనకి? √2 ఇంటూ కాస్ n π/4 ప్లస్ I sin n π/4 ప్లస్ √2 ఇంటూ ఇంటూ cos n π/4 మైనస్ I sin n π/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఏం చేయొచ్చు? √2 కామన్ తీయచ్చు. √2 కామన్ అనమాట. ఇంటూ ఏం మిగిలింది ఇక్కడ? cos n π/4 ప్లస్ I sin n π/4 ప్లస్ అగైన్ cos n π/4 మైనస్ I sin n π/4. అప్పుడు పాజిటివ్ n π/4 sin n π/4 నెగిటివ్ I sin n π/4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలాయి? √2 ఇంటూ cos n π/4 ప్లస్ cos n π/4 రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? √2 ఇంటూ 2 cos n π/4. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? 2 అని రాయొచ్చు కదా. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు? 2ని ఎలా రాయొచ్చు? 2 కెన్ బి రిటర్న్ యాజ్ √2² కదా, రాసుకోవచ్చు కదా. అది ఇక్కడ రాస్తున్నాను నేను. √2 ఇంటూ √2 cos n π/4 దట్ ఈక్వల్ టు a/m ఇంటూ a/n. a/m ఇంటూ a/n ఈక్వల్స్ టు a/m ప్లస్ n. ఇక్కడ m ఏంటి? n ఈజ్ ఈక్వల్స్ టు 2. a ఏంటి? √2 అనమాట. ఈ ఫార్ములాకి ఇవన్నీ యూజ్ చేసి మనం ఇలా తెస్తున్నాం. ఎలాగా? √2 ప్లస్ 2 cos n π/4. సో ఏం ప్రూవ్ చేసాం? 1 ప్లస్ I⁴n ప్లస్ 1 మైనస్ I⁴n ఈజ్ ఈక్వల్స్ టు దిస్. వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్. ఓకే, అర్థమైందా? మీకు కనుక అర్థం కాకపోతే ఏవైనా చిన్న మీరు అర్థం చేసినప్పుడు అర్థం కాకపోయినా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, కరెక్షన్స్ చేయాలన్నా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ప్లీజ్ కమెంట్ or give suggestions or any corrections in the comment section.